హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఫర్ న్యూ మామ్స్. ఎవరైతే న్యూ మామ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ దెమ్. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూ బోర్న్ మిస్టేక్స్. మేము చేసిన మిస్టేక్, ఒక మిస్టేక్ అయితే మేము చేసాము. అదేంటి, ఎలా అనేసి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదేంటంటే నాకు డెలివరీ అయింది జనవరి 7th. సో ముందే మనం ప్రిపేర్ అవుతాం కదా. ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోతున్నాం. అప్పుడు ఏంటంటే యాక్చువల్ డెలివరీ టైంలో కూడా ముందే బట్టలు కొనకూడదు, ముందే వాళ్ళకి పౌడర్లు కొనకూడదు, అవి కొనకూడదు అంటున్నారు. బట్ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది. హాస్పిటల్ బ్యాగ్ అని ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో నేను చేసింది ఏంటంటే డిసెంబర్ ఆర్ జనవరిలో డెలివరీ అవుతుంది, డ్యూ డేట్ ముందే ఇస్తారు కదా. సో అదేంటంటే మనకు చాలా చలికాలం అనేసి నేను వాడికి లైక్ మా పాప అని తెలియదు, నేను స్వెటర్స్ కొన్నాను. స్వెటర్స్ టైప్ ఎక్కువ కొంచెం దల్సరిగా ఉన్న బట్టలు కొన్నాను. బట్ అది తీరా చూస్తే నాకు డెలివరీ అయింది జనవరి 7th. అప్పుడు అసలు చల్లగానే లేదు మనకి. నార్మల్ ఇప్పుడు అసలు చలికాలమే ఉండట్లేదు. ఏదో ఒక ఉంటే వారానికి ఒకసారి బాగా చల్లగా ఉంటుంది అంతే, కానీ ఎక్కువ చలి ఉండట్లేదు కదా. మేబీ లాస్ట్ ఇయర్ అయితే మాకు ఎక్కువ చలి లేదు. సో ఆ బట్టలన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. సో ముందే మనం ఏంటంటే కొన్నప్పుడు కొంచెం బాగా ఇలాంటి స్వెటర్ టైప్ కాకుండా నార్మల్లీ కొనడం బెటర్, మెత్తగా ఉన్నాయి. సో దాని ద్వారా ఏంటంటే పిల్లలకి కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో ఊల్స్, ఇవి స్వెటర్స్ లాంటివి కొన్నా వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదు. సో మేబీ అది ఏ కాలం అన్నా కూడా మనం ఈవెన్ ఇట్స్ చలికాలంలో అయినా కూడా కొంచెం మరీ అంత దల్సరి బట్టలు అయితే కొనకండి, కొంచెం పల్చగా ఉన్న బట్టలు కొనండి. సో నేను ఇప్పటికీ అసలు ఆ స్వెటర్ కానీ కొనేసాను, కానీ అసలు ఏమీ వేయలేదు. సో నెంబర్ 1 మిస్టేక్ అది. కాకుండా ఇంకో మిస్టేక్ ఏంటంటే మా బాబుకి డెలివరీ డెలివరీ అయిపోయాక ఇంటికి వచ్చాము. నేను సెబామెట్ సోప్ యూస్ చేశానని చెప్పాను కదా. సోప్ యూస్ చేశాక 5 daysకి లైట్గా పొక్కులు రావడం స్టార్ట్ అయినాయండి. పొక్కులు వస్తే సోప్ పట్టలేదేమనుకుని మళ్ళీ సోప్ మార్చాను నేను. ఆ సోప్ వల్ల కూడా వాడికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో అందుకనేసి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళాము. సో వాళ్ళు అదే రీజన్ చెప్పలేదు ఎందుకు వస్తున్నాయి ఏం పర్లేదండి, దీనికి భయపడే అవసరం లేదు అనేసి ఒక లోషన్ అయితే ఇచ్చి పంపించారనమాట. సో ఆ లోషన్ రాస్తే కొంచెం తగ్గేవి, నార్మల్గానే ఉండేది. మళ్ళీ వస్తూ ఉండేవి పొక్కులు అనేది ముఖం మీద ఫుల్. ఎక్కువైతే ముఖం మీద చిన్న చిన్న పొక్కులు ర్యాషెస్గా, ఆ తర్వాత బాడీ మీద తక్కువ, కానీ ఫుల్ ముఖం మీద వచ్చాయి అనమాట. అలాగే ఒకరోజు ఒక్కొక్కసారి తగ్గుతూ ఉండి, ఒకసారి పెరుగుతూ ఉండి. కొంతమంది అనాస్ అనేసి, మీలో ఎంతమందికి అనాస్ తెలుసు? సో ఇఫ్ పాసిబుల్ దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. అనాస్ అని, అదని ఇదని అని అన్నారు. తర్వాత ఒకరోజు మేము చర్చ్కి వెళ్ళి వచ్చాము. వాడిని చర్చ్కి తీసుకెళ్ళామన్నమాట. చర్చ్కి తీసుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి వాడికి ఆ రోజు ఏంటంటే ఆన్ సీజన్ ఉంటున్నాయి కదా, ఫుల్ జిప్ పైనుంచి కిందకి ఒకే డ్రెస్ అలాంటిది వేసామన్నమాట. ఇంటి నుంచి అదే వచ్చాక బట్టలు మారుస్తాం కదా, ఫుల్ పొక్కులు వచ్చేసినాయి. ఇంకా బాడీకి ఓన్లీ ఫేస్ మీద ఉండేవి, చేతులకి ఒంటి మీద కూడా వచ్చేసేటప్పటికి ఫుల్ మాకు భయం వేసేసింది. అసలు చూడలేకపోయామన్నమాట, అంత పొక్కులు వచ్చేసినాయి. అప్పుడు మా అమ్మ వెంటనే ఇంకా కొంచెం ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ రాసి అలా పడుకోబెట్టింది, తగ్గినాయి అన్న తర్వాత. సో ఆ రోజు సండే హాస్పిటల్ ఉండదు అనేసి మేము నెక్స్ట్ మండే మేము పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళలేదు, మేము స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనమాట. ఏం చెప్పిన ఆల్రెడీ ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాము, తగ్గలేదు. సో ఇది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం త్వరగా రిజల్ట్ వస్తుందేమో అనేసి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, మేమున్న ఊర్లో స్కిన్ డాక్టర్స్ తక్కువ అండి. అండ్ ఆ రోజైతే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట స్కిన్ డాక్టర్ దగ్గర కూడా. బట్ మ్యామ్ అయితే, నేను ఒక బేబీతో బయట మేము యాక్చువల్లీ మ్యామ్ డోర్ ముందే కూర్చున్నాము. మ్యామ్ చూసి వెంటనే మమ్మల్ని రమ్మన్నారనమాట, బికాస్ బాబు ఉన్నాడు కదా అనేసి. రమ్మన్నాక చూసారనమాట. చూసి చెక్ చేసి వాళ్ళ దగ్గర మైక్రోస్కోప్ ఉంటుంది కదా, దాంతో చెక్ చేసి చెప్పారు, ఏం వరి అవసరం లేదండి, వేడికి వచ్చినాయి పొక్కులు, సో వేడి వల్ల వస్తున్నాయి, సో మీరు వరి అవ్వద్దని చెప్పారు. సో తర్వాత మేము వేడి అంటే ఏమో నేను తిన్న ఫుడ్ వల్ల ఏమో అని అనుకుంటాం కదా, యూజువల్లీ అదే అంటారు కదా. ఆ పొక్కులు వస్తే మెయిన్ నాకు అది కూడా పెట్టేవారు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కదా, నువ్వు ఏదో తినేస్తే అందుకే వీడికి పొక్కులు వచ్చేస్తాయి అనేసి అదేంటి తెలగపిండి చాలా ఫుడ్స్ అన్నీ ఆపేశారనమాట. ఈ 2-3 పెట్టమని ఎవరు తినేదాన్ని అనమాట. సో తర్వాత డాక్టర్ ఆ మ్యామ్ చెప్పింది అంటే, వేడి అన్నప్పుడు మళ్ళీ నా మీదకి వచ్చేస్తుంది అని అనుకున్నాను. బట్ మ్యామ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు, వేడి అంటే ఏంటంటే మీరు బాగా వేడి నీళ్ళు పోసేస్తున్నారా, ఆర్ మీరు ఫుల్ బట్టలతో చుట్టేస్తున్నారా ఫుల్ వేడిగా ఉండాలి అనేసి. మేము చేసిన మిస్టేక్ అదే అండి. ఏంటంటే ఇది బేబీ నెస్ట్ క్యారియర్ ఉంటుంది కదా, మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే జిప్ వేసి ఇలా క్యారీ చేస్తాం కదా, అది యాక్చువల్లీ దగ్గరలేదు, అందుకే చూపించడానికి అవ్వట్లేదు.
సో నేనేం చేసేదాన్ని, వాడు నైట్ కొంచెం సరిగ్గా పడుకునేవాడు స్టార్టింగ్లో. అందుకనేసి నేను నెస్ట్ ఉంటుంది కదా, జిప్పేసి ఫుల్ ప్యాక్ చేసి పడుకోబెడితే ఫుల్ హ్యాపీగా పడుకునేవాడు. 2 అవర్స్కి అలా లేచి పాలు తాగేసి మళ్ళీ పడుకునిపోయాడు. సో నేనేం చేసేదాన్ని, దాంట్లో జిప్పేసేసి పడుకోబెట్టేసి, అండ్ నెక్స్ట్ మళ్ళీ మాకు అప్పుడు జనవరి అంటే కొంచెం ఏంటి కోతలు కోస్తారనమాట. సో దానివల్ల పురుగులన్నీ వచ్చేసి ఇంట్లోకి, మాది చేలు పక్కనే ఇల్లు, ఆ పురుగులన్నీ వచ్చేసేందుకు మళ్ళీ వాడికి దానిపైన నెట్టేసేదాన్ని. సో ఫుల్ వేడిగా చేసేసి పడుకోబెట్టేదాన్ని అనమాట. సో నేను అనుకుందాన్ని వీడికి ఫుల్ వెచ్చగా ఉంటే బాగా పడుకుంటున్నాడు అనేసి. సో అదొక మిస్టేక్ చేసాము. అండ్ మ్యామ్ మళ్ళీ సేమ్ అదే అడిగారు, మీరు ఫుల్ ఏంటి వేడి బట్టలు చుట్టేస్తున్నారా, వేడిగా ఉంచుతున్నారా అనేసి. సో దట్ వాజ్ ద ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ ఆవిడ వచ్చి మళ్ళీ అడిగింది, మీరు ఫుల్గా వేడి నీళ్ళు పోసి స్నానం చేపిస్తున్నారని. అది కూడా చేపించామండి. మా అమ్మమ్మ అయితే బాగా వేడిగా పోసేయాలి, వేడి నీళ్ళు పోసేస్తే బాగా పడుకుంటారు అలా ఇలా అనేసి అప్పుడు ఫుల్ వేడిగా కూడా పోసేవాళ్ళం. సో ఇవి అయితే 2 మిస్టేక్స్. మ్యామ్ చెప్పాక మేము ఆవిడ మళ్ళీ ఒక లోషన్ ఇచ్చారు. ఆ లోషన్ని సెబామేడ్ లోషన్లో మిక్స్ చేసి రాయమన్నారు. సో అది రాసాక తగ్గింది. అండ్ మ్యామ్ కూడా చెప్పిన టిప్స్ మేము పాటించాము. సో ఒకసారి వాడిని ఫ్రీగా వదిలేసాక, అంటే అంత వేడిగా కాకుండా నార్మల్ బట్టలు వేసి అండ్ ఫుల్ వేడి నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చగా నీళ్ళు స్నానం చేస్తే ఇంకా పొక్కులనే తగ్గిపోయినాయి, మళ్ళీ రాలేదు. సో అది అనాసక అది ఏం కాదు. సో మనం క్లైమేట్ తగ్గట్టు మనం కూడా అంటే పాతకాలం పద్ధతులు కొన్ని మార్చుకోవాలండి. మేబీ ఆ కాలంలో వాళ్ళకి వర్క్ అయి ఉండొచ్చు, బట్ అవే ఇప్పుడు ఫాలో అవుతామంటే కొన్ని వర్క్ అవ్వు. బికాస్ మనం మారుతాము, మన జీన్స్ మారుతాయి. మన అమ్మమ్మ వాళ్ళ నుంచి మన అమ్మమ్మ వాళ్ళకున్న స్ట్రెంగ్త్, వాళ్ళు చేసే పనులు ఇప్పుడు మన అమ్మాయిలు చేయలేరు. అండ్ మన అమ్మాయిలు చేసేలో సగం మనం చేయలేము. అలాగే మన పిల్లలు కూడా. సో మనం మేబీ అప్పుడు అంత వేడి రెసిస్టెంట్ ఉండేది మన బాడీకి, బట్ ఇప్పుడు మన పిల్లలకి మనం అంత వేడి పోసేసి అంత వేడి నీళ్ళు పోసేసి నలుగులు పెట్టి రుద్దేస్తే ఆబ్వియస్లీ మనకు అవన్నీ పడవు. పిల్లలకి పడకపోవచ్చు, కొంతమంది పడితే కొంతమంది పడదు. సో ఇవన్నీ చూసుకోండి. ఏంటంటే అన్నీ బ్లైండ్గా ఫాలో అయిపోకండి. సో మనం చూసుకొని చెక్ చేసుకొని ఫాలో అవుతే బెటర్ అనమాట. సో ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన లైక్ 2 న్యూ బోర్న్ మిస్టేక్స్. ఏంటంటే బాగా వేడిగా, వాళ్ళు అప్పుడే పుట్టారు కదా, అంటే నా పొట్టలో కొంచెం వామ్గా ఉంటుంది వాళ్ళకి. సో బయటకు వచ్చి కూడా మనం అదే స్పేస్ని క్రియేట్ చేయాలని అనుకుంటాం, కానీ సో కొన్నిసార్లు చూసుకోవాలి వాళ్ళకి అది సెట్ అవుతుందా లేదా అనేసి. సో ఈ వీడియో అయితే అదే మేము చేసిన 2 న్యూ బోర్న్ మిస్టేక్స్. సో మీరు కూడా అవాయిడ్ చేస్తారనేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మీకు కనుక కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే న్యూ మామ్స్ ఉంటారో వారికైతే షేర్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.